హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ జంగం విశ్వనాథ్, సైకాలజీ మరియు పిఐ ఫ్యాకల్టీ. అంతేకాక మీకు ఇష్టమైన శ్రీ విద్య పబ్లికేషన్ పుస్తక రచయితని. వీరందరూ కూడా ఎదురు చూస్తూ ఉంటారు. ఎందుకంటే ప్రశ్నాపత్రం ఎలా ఉంది, బాగా రాశారా, టిపికల్గా ఉందా, ఈజీగా ఉందనేది. బట్ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఈరోజు జరిగింది పేపర్ 2 సోషల్ వారికి. కాబట్టి గతంలో వారు చదివి ఉన్నారు మరియు వారు మార్కుల కోసం పరీక్ష రాస్తున్నారు. అంతేకాకుండా వారికి మెథడాలజీ మరియు కంటెంట్ మాత్రమే ఉంటుంది. కాబట్టి మ్యాథ్స్, సైన్స్, కెమిస్ట్రీ, ఫిజిక్స్ అలా ఉండదు. బట్ పేపర్ ఓవరాల్గా చాలా ఈజీగా సింపుల్ క్వశ్చన్లతో కొనసాగింది. ఎందుకంటే ఈ టైం పట్టింది మాకు అందరు గ్యాదర్ చేయడానికి. మీకు మళ్ళీ చెప్తున్నాను, సైకాలజీ విషయంలో ఇది మన పుస్తకం సైకాలజీ, ఇది మన క్లాస్. ఇది పుస్తకం పూర్తిగా సమాచారం కోసం, సమగ్ర సమాచారం కోసం. ఇది పాఠం విన్న వాళ్ళు ఈజీగా క్షణాల్లో, నిమిషాల్లో బిట్స్ పెట్టేందుకు మన క్లాస్. మరి మీకు అందరికి తెలుసు, రాసిన వాళ్ళందరూ కూడా మెసేజ్ పెడుతున్నారు మన యాప్లో. ఎలా రాశారు, ఏ ప్రశ్న రాయలేకపోయారు, అది పేజీ నెంబర్ ఏది అని మేము పెడుతున్నాం. మరి ప్రశ్నాపత్రం తీసుకుంటే నెక్స్ట్ రాసే వారు పొరపాటున కూడా ఇన్ఫ్లుయెన్స్ కాకూడదు. అదే ప్రశ్నలు వస్తాయనే అవకాశం ఉండదు. ర్యాండమ్గా ప్రతి టాపిక్ పైన వస్తున్నాయి. అంతగా అప్లికేషన్ బిట్స్ లేవు. చాలామంది చెప్పలేకపోవడానికి ప్రశ్నలు, వారికి ఆ టాపిక్ ఉన్న విషయం తెలియదు. అది ఏ టాపిక్లో ఉందో ప్రశ్న తెలియకపోవడం వల్ల చాలామంది చెప్పడం లేదు. కాబట్టి దయచేసి మిత్రులారా, ఇప్పటికైనా గతంలో చెప్పాము, ఇప్పుడు చెప్పాము, సైకాలజీ పర్స్పెక్టివ్ మాకు వదిలేయండి. చాలా ఈజీగా, డెడ్ ఈజీగా వచ్చాయి. అందుకే చాలామందికి ఫ్రీ టెస్ట్ రాయమని చెప్పాము, రాశారు. వారు ఇప్పుడు హ్యాపీగా ఉన్నారు. కొత్త ప్రశ్న వచ్చినా చేసే దమ్మును మేము ఇస్తాము. ఏ అనుమానాలు ఉన్నా సరే మీరు ఖచ్చితంగా మాకు మెసేజ్ పెట్టండి అన్నాము. మరి మార్కులు కనుక మీరు కోల్పోతే కనుక బాగా ఆలోచించుకోండి. జనరల్ ప్రశ్నలు కనుక తీసుకుంటే ఏం లేదండి, చాలా ఈజీగా ఉంది. జనరల్ ప్రశ్నలు చాలా మందికి తెలియదు. చూస్తే పెరుగుదల, వికాసం, పరిణతి, పెరుగుదల, వికాస సూత్రాలు. ఒక సెషన్లో పెరుగుదల, వికాస సూత్రాల పైన వచ్చింది. ఒక దాంట్లో పెరుగుదల, వికాసం, పరిణతికి మధ్య సంబంధం వచ్చింది. సింపుల్ ప్రశ్న. మళ్ళీ ఇదే టాపిక్ వస్తుందని లేదు. కాబట్టి ఇన్ఫ్లుయెన్స్ కాకండి. వీలైతే మీరు ఖచ్చితంగా రివిజన్ వీడియో చేయండి. ఖచ్చితంగా చూడండి, ఆ రివిజన్ వీడియోను ఖచ్చితంగా చూడండి. అందరూ చూసుకుంటూ వెళ్ళారు, ఎగ్జామ్లో రాశారు. మరి వివిధ దశలు మనకు తెలుసు. పూర్వ బాల్య దశ, ఉత్తర బాల్య దశ. ఆ దశల్లో మెదడు పరిమాణం దేంట్లో ఉంటుంది, నెక్స్ట్ దంతాలు అడగొచ్చు, మారు పేర్లు అడగొచ్చు. కాబట్టి ప్రతిదీ ఇంపార్టెంటే. కాబట్టి ఇన్ఫ్లుయెన్స్ కావద్దు. మీకు కావాల్సింది పేపర్ స్టాండర్డ్ ఎలా వస్తుంది, ఈజీగా వస్తుంది. ఉద్వేగాలు, అందుకే వివిధ ఉద్వేగాలకు సంబంధించి వికాసాలు అని ఒక 6 పేపర్లు పెట్టడం జరిగింది. నిర్వచనం వచ్చింది. క్రీడల పైన నిర్వచనం వచ్చింది. మరియు పియాజే పైన వచ్చింది. పియాజే పైన జస్ట్ పదాలు అడిగాడు, నెక్స్ట్ దశలు అడుగుతాడు. ఏది ఎప్పుడైనా అడగవచ్చు. ఇన్ఫ్లుయెన్స్ కాకండి. రైట్. అభ్యసన సిద్ధాంతాలు మరి ఎరిక్సన్ మారు పేర్లు ఇవ్వడం జరిగింది. మరి అభ్యసన సిద్ధాంతంలో ఏ సిద్ధాంతం పైన వచ్చిందంటే పావ్లో నియమాల పైన వచ్చింది ప్రశ్న. పావ్లో నియమాల పైన వచ్చింది. మరి అంతర్దృష్టికి మరి మిగతా వాటికి ఉన్న సంబంధం పైన ప్రశ్న వచ్చింది. సరే, లింకుగా అడిగాడు. మరి విద్యా హక్కు చట్టం కామన్ ఎవరేం చేస్తారు, రక్షక తంత్రాలు, RPWD యాక్ట్, రైట్స్ ఆఫ్ పర్సన్ విత్ డిజేబుల్డ్ యాక్ట్ 2016, రేటింగ్ స్కేల్ మీకు చెప్పాను, ప్రెస్కాట్ అనే శాస్త్రవేత్త, సెట్టింగ్, అనెక్టోడల్ రికార్డ్ ఈజీగా ఇవ్వడం జరిగింది. కొత్త పదాలు ఉండడంతో చాలామందికి గుర్తు లేవు చెప్పడానికి. మరి క్రీడలు 4 రకాలు ఇవ్వలేదండి. మిగతా క్రీడలు ఇవ్వడం జరిగింది. మరి అభ్యసన వైకల్యం అనే టాపిక్ పైన ప్రశ్న రావడం జరిగింది. ఆలోచన సాధనాల్లో ప్రశ్న వచ్చింది. మరి ప్రణాళికలోని మూలకాలు అనే టాపిక్ పైన వచ్చింది. అంటే వార్షిక ప్రణాళిక, యూనిట్ ప్రణాళిక, కరికులం ఇవన్నీ ఉంటాయి దాంట్లో. మీకు అంతా తెలుసు. అది మెథడ్లో కూడా మీరు చేయగలరు. ప్రజ్ఞాబుద్ధి విభాజన పట్టిక అనేటువంటి టాపిక్ రావడం జరిగింది. స్మృతిలోని రకాలు అనే టాపిక్ పైన రావడం జరిగింది. ప్రేరణలో అంతర్గత ప్రేరణ పైన మరి నారేటివ్ అసెస్మెంట్ గురించి వచ్చాడు. నారేటివ్ అసెస్మెంట్ అంటే సమ్మేటివ్ అసెస్మెంటు, సంగ్రహాత్మక మూల్యాంకనం. నారేటివ్ అంటే కథనాలు, వర్ణనాత్మక మూల్యాంకనము అంటే కథల ద్వారా విద్యార్థులను మూల్యాంకనం చేయడం, వారు చెప్పే విధానాన్ని బట్టి మూల్యాంకనం చేయడం. కథనాలు అనే టాపిక్ సంబంధించింది. మరి అభ్యసన బదలాయింపులో మళ్ళీ
మీకు తెలుసు అభ్యసన బదలాయింపు రకాలు 2. దాంట్లో అభ్యసన బదలాయింపు రకాల్లో మేజర్గా మనకు అనుకూల ప్రతికూల దానిపైన ప్రశ్న రావడం జరిగింది. మరి విస్మృతి గల కారణం కానిది ఒక ప్రశ్న. అన్ని టాపిక్లు కవర్ చేయడం జరిగింది. అభ్యసన సోపానాలు, దశలు కాదండి, సోపానాలు. వైగాట్స్కి ప్రశ్న, వైగాట్స్ పైన లోపల మీనింగ్ అడగడం జరిగింది, డైరెక్ట్ క్వశ్చన్ కాదు. అప్రక్షేపక పరీక్షలు, అప్రక్షేప పరీక్షలు అంటే మూర్తిమత్త శోధికలు, రేటింగ్ స్కేళ్ళు, దానిపైన ప్రశ్న. మరి ప్రవర్తన సమస్యలు అనే టాపిక్ మనకు ఉంది. మానసిక అపవ్యవస్థలు అనే టాపిక్లో భాగంగా ప్రశ్న ఇవ్వడం జరిగింది. ప్రజ్ఞా సిద్ధాంతాలు, మరి కుంటనము, మానసిక ఆరోగ్యము, విషమయోజనం పైన ప్రశ్న రావడం జరిగింది. మరి అనుభవపూర్వక అభ్యసనం, కాల్ రోజుకు సంబంధించింది, ఈ ప్రశ్న రావడం జరిగింది. ఇవన్నీ కూడా జనరల్ ప్రశ్నలు, ఈజీ ప్రశ్నలు, ఎవరైనా డెడ్ ఈజీగా. అందుకే మీకు పదే పదే చెప్తాను, క్లాసులు వినండి, సబ్జెక్ట్ పైన గ్రిప్ వస్తుంది. ఒకసారి మీరు డీలా పడితే, బోల్తా పడితే ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా నెక్స్ట్ ఎగ్జామ్ రాసేవారు ప్రాక్టీస్ బిట్స్ ఉచితంగా పెట్టాను, ఒకసారి చేసి వెళ్ళండి. ఇది ఫైనల్ పరీక్షగా భావించి వెళ్ళండి. ఖచ్చితంగా ఇన్ఫ్లుయెన్స్ కాకండి, ప్రతి టాపిక్ను టచ్ చేయండి. ఎక్కువ ప్రశ్నాపత్రాలు ఉంటాయి. పేపర్ 2 ఇంత ఈజీ వస్తే పేపర్ 1 ఈజీ వస్తుంది, అందరికి ఈజీ వస్తుంది. కాబట్టి అందరికంటే వేగంగా ఒక్క ప్రశ్న కూడా మిస్ కాకుండా మీరు చదవాల్సిన అవసరం ఉంది. ఒక ప్రశ్న మన జీవితం అని గుర్తుపెట్టుకోండి. ఉచిత పరీక్షలు అన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయి, ఖచ్చితంగా రాయండి. అదే ప్రశ్నలు తగులుతున్నాయి, ప్రశ్నలు రాకపోతే కష్టం. క్లాసులు వినండి, పదే 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 చెప్తున్నాం, సబ్జెక్ట్ పైన గ్రిప్ వస్తుంది. సో నెక్స్ట్ రాసే వారికి ఖచ్చితంగా ఆల్ ద బెస్ట్ చెప్తున్నాం. నెక్స్ట్ మనం పిఐఈ టెస్ట్ సిరీస్ ప్రారంభించబోతున్నాం. పిఐఈ పైన పూర్తి అవగాహనను మనం పొందబోతున్నాం. ఇప్పటికే చాలా మంది కొంటున్నారు, క్లాసెస్ వింటున్నారు. కాబట్టి దయచేసి మీరందరూ కూడా ముఖ్యమైన ఆత్మవిశ్వాసంతో మార్కులు పెంచుకోండి. మార్కులు పెంచుకోవడం ప్రధానత ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో. సో మీకు అర్థమైపోయింది, మీరు ఇన్ఫ్లుయెన్స్ కావట్లేదు, అన్ని టాపిక్లు చదువుకుంటున్నారు, టైం వేస్ట్ చేసుకోలేరు. ఆ వీడియోలు ఈ వీడియోలు చూస్తూ ఆ ప్రశ్న వచ్చిందా, ఈ ప్రశ్న వచ్చిందా, అదే టాపిక్లో ఉంది, ఇదే టాపిక్లో ఉంది. సో ప్రశ్నలు ఎప్పుడు కూడా కామన్గా ఉండదు. ఇది పరీక్ష కాదు, ఎక్కువ పేపర్లు ఏదైనా ఇవ్వచ్చు, ఒక్కొక్కసారి కొత్తది ఇవ్వచ్చు. టైం వేస్ట్ చేసుకోకండి, వేగంగా చేయండి. సెకండ్ రౌండ్కి వెళ్ళండి. సెకండ్ రౌండ్లో దాదాపు 7 నుంచి 10 మార్కులు కలుస్తాయి. 100% ఈ ఫార్ములా వర్కౌట్ అయింది, అందరూ మెసేజ్లు పెడుతున్నారు. కాబట్టి ఆలస్యంగా మనం చేయడానికి కారణం ఇదే, అంతా తెలుసుకోవడానికి. సో ఆల్ ది బెస్ట్.